యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మోకరించడానికి శక్తి గల మోకరిస్తాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మేమందరము మీ సన్నిధిలో మరొకసారి ఈ రీతిగా చేరి ఉన్నాం తండ్రి.
రెండవ అధ్యాయంలో ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధంగా సున్నతి చేయించుటకు, మందిరానికి తీసుకెళ్ళి దేవునికి ప్రతిష్ఠ చేయుటకు రెండవ అధ్యాయము లూకా సువార్త 21వ వచనం నుండి చూస్తే, గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ నంబర్ 2 వర్స్ నంబర్ 21 ఆన్వర్డ్స్, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఇలా శిశువు జన్మించిన తర్వాత సౌండ్ క్లియర్గా లేదా? క్లారిటీ రావట్లేదు. ఈరోజు విచిత్రం ఏంటంటే నాకు బాగా వినపడుతుంది, మీకు సరిగా వినపడట్లేదు. నాకెక్కడి నుంచి వస్తుంది సౌండ్? ఇదా? ఈ స్పీకర్లోంచి వస్తాం, అక్కడ రావట్లేదు. అట్లా తిప్పండి. మీ నిమిత్తము నేను మీకు ఇచ్చుచున్నాను నా స్పీకర్. హలో రైట్, పర్లేదు. హలో ఎక్కువ వస్తుంది, ఎక్కువైంది, తక్కువ చేయండి. కాదు, అందరికీ అట్లా. ఈ సైడ్ ఉన్న వాళ్ళకి బాగుందా సిస్టమ్? మీకు బాగుంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి కూడా బాగుంది. వెరీ గుడ్. ఓన్లీ ఈ సైడ్ ఉన్న వాళ్ళకి అంటే దే సమ్ ప్రాబ్లమ్ విత్ దిస్ స్పీకర్ దేర్. హలో క్లియర్గా ఉందా? తృప్తి కొరకు అనకండి, ఎందుకంటే మెసేజ్ మళ్ళీ మిస్ అవుతాం. కంటిన్యూ చేద్దామా? ఆల్ రైట్, గుడ్. విందాం జాగ్రత్తగా. ఇప్పుడు పోయింది. రైట్. లేవియాకాండము 12వ అధ్యాయం. మొదటి 3 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము. ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఇది మగబిడ్డకు సంబంధించినటువంటి నియమం. ఆ దినములు చూడండి ఒకసారి. 4వ వచనంలో 33 దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. 5వ వచనంలో ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలను. మగబిడ్డకైతే 7 దినములని, ఆడపిల్లకైతే 2 వారములు పురిటాలై ఉండవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలను. మగబిడ్డకైతే పైన 33 దినములు అన్నాడు. కూతురు పుడితే 66 దినములు, డబల్ చేశాడు. 6వ వచనంలో కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక 1 ఏడాది గొర్రెపిల్లను, ఏ బలిగా? దహన బలిగా. పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. అతడు యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును.
ఇది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన స్త్రీని గురించిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావాలను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. దీని గురించి మనం ఎందుకు వినాలి? ఇందులో ఉన్నటువంటి అవసరం ఏమిటి? మగబిడ్డ పుడితే 33 దినములు, ఆడబిడ్డ పుడితే 66 దినములు, 7 దినములు పురిటాలై ఉండాలి మగబిడ్డ అయితే, కుమార్తె అయితే 14 దినములు పురిటాలై ఉండాలి. ఇలాంటి కండిషన్స్ అన్నీ దేవుడు చెప్పడం జరిగింది. తర్వాత బిడ్డ జన్మించిన తర్వాత పాప పరిహారార్థ బలి మరియు దహన బలిగా కూడా ఇవన్నీ తీసుకొని రమ్మని చెప్పాడు. నిజానికి ఈ అధ్యాయంను సరిగా మనం అర్థం చేసుకోకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ జన్మించినప్పుడు దేవుడు పాప పరిహారార్థ బలి తెమ్మంటున్నాడు, దహన బలి తీసుకురమ్మంటున్నాడు. అంటే ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం అది పవిత్రమైనది కాదా? ఒక స్త్రీ తల్లి అవ్వడం అన్నది పరిశుద్ధమైనది కాదా అనే సందేహాలు మనకు తలెత్తుతాయి. ఒకవేళ బిడ్డ జన్మించడం అన్నది పరిశుద్ధమైనది కాకపోయి ఉంటే 127వ కీర్తనలో గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అనే మాట మనకు తెలియపరచబడేది కాదు. అంతేకాకుండా దేవుడు మనుషులను దీవించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు ఫలించి, ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనం, బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ నంబర్ 1 వర్స్ నంబర్ 28, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, అంటే మనుషులు ఈ రీతిగా దేవుని చేత దీవించబడ్డారు. భూమి మీద బిడ్డలు జన్మించడం అన్నది దేవుని యొక్క ఆశీర్వాదమే, కానీ దానిని శపించబడినదిగా మనం భావించకూడదు. ఎందుకంటే లేవియాకాండం 12లో బిడ్డ జన్మించిన తర్వాత ఇలాంటి పాప పరిహారార్థ బలి, ఈ దహన బలి ఇవి తీసుకురమ్మంటున్నాడు గనుక. అంతేకాకుండా 33 దినములు మగబిడ్డ పుడితే మరి ఆవిడ ప్రత్యేకంగా ఉండాలి, ఆడపిల్ల పుడితే 66 దినములు ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధమైనది దేనిని ముట్టకూడదు. ఇలాంటి రూల్స్ అన్నీ చెప్పాడు దేవుడు. నంబర్ 1, మొదటి క్లారిఫికేషన్, బిడ్డలకు జన్మనివ్వడం అన్నది పాప సంబంధమైనది కాదు. ఎందుకంటే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలోనే మీరు ఫలించి భూమిని నిండించి అభివృద్ధి పొందుడి అని దీవించడంతో పాటుగా 127 కీర్తనలో గర్భఫలము దేవుడిచ్చి బహుమానమే అని చెప్పడంతో పాటుగా యేసు ప్రభు శరీరధారిగా మన దేవుడు మన మధ్యలో నివసించినప్పుడు చిన్న బిడ్డలను నా యుద్ధకు రానీయుడి అనే మాట అన్నాడు. పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పాడు. మరి దేవుడు బిడ్డల విషయంలో అంత పరిశుద్ధంగా చూస్తున్నప్పుడు ఇది ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరంగానే భావించాలి. అయితే మరి లేవియాకాండం 12లో మగబిడ్డ పుడితే 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదని, పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదు. మగబిడ్డ పుడితే 33 దినాలు, ఆడబిల్ల పుడితే 66 దినములు అలా ఏర్పాటు చేయడంలో వాస్తవానికి అది ఎంతో స్త్రీకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినటువంటిది. ఇది ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన ఈ 33 రోజులు, ఈ 66 రోజులు, వీటి వెనుకల ఉద్దేశం ఒక సాధారణ మనిషిగా మనం ఆలోచిస్తే, కామన్ సెన్స్ అప్లై చేసి మనం ఆలోచిస్తే, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 9 మాసాలు 9 నెలలు ఒక మనిషి తన గర్భమందు
మరొక మనిషిని మోసుకొని తిరిగినటువంటిది. కొందరు కఠినాత్ములు ఉంటారు. కఠినాత్ములు అంటే ఆ ఇంటిలో ఉండే పురుషులు, లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన వారు. ఇంక అయిపోయింది కదా, బిడ్డకు జన్మనిచ్చినావు కదా, లేచిగా పని చేయొచ్చు కదా, వెళ్ళి వంట చేయపు, ఇలాంటివన్నీ స్త్రీతో కఠినమైన పనులు చేయించే అవకాశం ఉంది. దేవుడే 12వ అధ్యాయంలో మగబిడ్డ పుడితే 33 రోజులని, ఆడపిల్ల పుడితే 66 రోజులని, అలా వారిని ఏ పనిలో పెట్టకూడదు, పరిశుద్ధమైనది ఏది ముట్టకూడదు అనే మాట మాట్లాడటంలో స్త్రీకి మేలు జరిగిందంటారా, అన్యాయం జరిగిందంటారా? ఆవిడ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఒక శరీరంలో మరొక శరీరం ఎదగాలి 9 నెలలు. అంటే ఆవిడ తినే ఆహారం తనకు తినాలి, గర్భమందు ఎదుగుచున్న శిశువు కొరకు తినాలి. తన దేహంలో ఉన్నటువంటి పరిస్థితులు పురుషులుగా అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. కానీ గర్భం ధరించిన స్త్రీ యొక్క పరిస్థితి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు, కొన్ని నెలల వరకు వారి యొక్క దేహం, వారి బాడీ మళ్ళీ తిరిగి నార్మల్ స్టేట్కి రావడానికి, సాధారణ స్థితి, ఇంతకుముందు ఏ స్థితిలో ఉందో తిరిగి ఆ స్థితిలోకి రావడానికి స్త్రీకి సమయం కావాలి, టైం పడుతుంది. పురుషునిగా నేను మాటలతో చెప్తున్నాను, అది మేము అర్థం చేసుకోలేకపోవచ్చు పురుషులుగా. కానీ పెద్దలు తల్లులు ఉన్నారు ఇక్కడ. నేను చెప్తున్న మాటలు సరైనవా కాదా చెప్పండి? సమయం అవసరం అవుతుందా కాదా చెప్పండి? ఇప్పుడు ఇలా బిడ్డకు డెలివరీ చేసి ఇప్పుడే జన్మనిచ్చి వెంటనే వచ్చి కిచెన్లో పనులు, ఇల్లు తుడవడాలు, సామాన్లు గడగడాలు ఇవన్నీ అవుతాయా? ఏది సాధ్యమవుతుందా? ఎంతో శక్తిని, అంతేకాకుండా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు లాస్ అయినటువంటి బ్లడ్, రక్తము, అవన్నీ తిరిగి మళ్ళీ తన దేహంలో మళ్ళీ రీజనరేట్ అవ్వాలి. అంతెందుకండి, అప్పుడప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు, యాక్సిడెంట్లు అయినప్పుడు వినండి, జాగ్రత్త, బాగుంటుంది అది. రక్తం లేదు, ఎవరైనా డోనర్స్ ఉన్నారా అని అడుగుతుంటారు. బ్లడ్ డోనర్స్ ఎవరైనా ఉన్నారా? అక్కడ హాస్పిటల్లో ఉన్న అబ్బాయి బి పాజిటివ్, ఓ పాజిటివ్, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తే ఎవరో బ్లడ్ ఇవ్వడానికి వెళ్తారు. అప్పుడు కొంచెం బ్లడ్ తీసుకున్న తర్వాత వెంటనే యాపిలో ఏదో జ్యూసో ఇచ్చి, మీరు ఇప్పుడే బయటికి వెళ్ళకండి, ఒక అరగంట హాస్పిటల్లోనే ఉండి ఆ తర్వాత బయలుదేరండి అని చెప్తుంటారు బ్లడ్ని డొనేట్ చేసిన తర్వాత. నిజమే కదా చెప్పండి? అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, ఎవరైనా కొంచెం బ్లడ్ ఇతరులకు మనము ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇస్తే, ఉన్నపాటున నేను బ్లడ్ ఇచ్చేసాను కదా, అయిపోయింది, ఇంకా లేచి వెళ్ళిపోతాను అంటే కాదు. వారు బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన వారికి ఆ హాస్పిటల్లోనే కాస్త ఒక యాపిలో, ఓ చిన్న ఎనర్జీ డ్రింకో ఏదో ఇచ్చి ఆ తర్వాత మీరు ఇంకా బయలుదేరచ్చు, మీకు బాగానే ఉంది కదా, ఆరోగ్యం బాగానే ఉంది కదా, కళ్ళేం తిరగట్లేదు కదా, ఇలాంటి క్వశ్చన్లన్నీ వేసి ఆ తర్వాత పంపిస్తారు. అంటే ఇంత కొంచెం బ్లడ్ ఇచ్చినందుకే మనకు అన్ని ప్రశ్నలు ఎదురవుతుంటే, ఒక స్త్రీ తన గర్భమందు ఏకంగా ఒక మనిషినే మోసి తిరిగి ఆవిడ జన్మనిచ్చిన తర్వాత ఎంత తన దేహంలో రక్తాన్ని కోల్పోవడము అవన్నీ జరిగే అవకాశం ఉంది. అందుకు దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏమిటంటే, మీరు వెంటనే ఎక్కడ పనుల్లోకి దిగకండి, 33 రోజులు దేని ముట్టకండి. ఒకవేళ దేవుడు ఈ విధంగా చెప్పకపోయి ఉంటే ఆనాటి పురుషులు అప్పుడే ఏకంగా కత్తులు, యుద్ధాలు అన్నీ పట్టుకొని చేసేటువంటి మనుషులు వాళ్ళు. మనమన కనీసం రిమాండ్కి పంపించాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, విచారించాలి, ఆ తర్వాత శిక్ష పడిన తర్వాత, ఇలాంటివన్నీ ఏవో ఉన్నాయి మన న్యాయస్థానాల్లో ఇప్పుడు. కానీ అప్పట్లో లేదు. తేడా వచ్చిందంటే ఏకంగా ఏసైన తర్వాత చూద్దామనేటువంటి చరిత్ర అప్పట్లో. అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే పరిస్థితి చాలా అరుదు, చాలా తక్కువ. ఎదుటి వ్యక్తిని, మనిషిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు కనుకనే దేవుడు
నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనే ఆజ్ఞనిచ్చాడు మనకు. అంతేకాకుండా బలం విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకే సంవత్సరంలో దాదాపు ఒకటే తేదీల్లో ఒకే నెలలో మగబిడ్డ పుట్టాడు, ఆడబిడ్డ కూడా పుట్టింది అనుకుందాం కొద్దిసేపు. పెరిగి పెద్దగైన తర్వాత బలం విషయంలో, స్ట్రెంగ్త్ విషయంలో, అంటే మానసిక బలం గురించి మాట్లాడట్లేదు నేను, ఫిజికల్ బాడీ స్ట్రెంగ్త్ విషయంలో అమ్మాయిలు బలంగా ఉంటారా, అబ్బాయిలు బలంగా ఉంటారా? పెద్ద పెద్ద బరువులు మోయాలి, ఏదో ఇల్లు మారుస్తున్నాము, కింద నుంచి సెకండ్ ఫ్లోర్కో థర్డ్ ఫ్లోర్కో మోయాలి. అప్పుడు పిలుచుకునేది అబ్బాయిలను పిలిపించి బరువులు మోపిస్తామా, అమ్మాయిలను పిలిపించి బరువు మోపిస్తామా? అబ్బాయిలనే పిలుస్తాం. ఎందుకు? వారి దేహ దృఢత్వం వేరు. అబ్బాయిలో బాడీ స్ట్రక్చర్ వేరు, అమ్మాయిలకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వేరు. దానిని ఎరిగినటువంటి దేవుడు ఏ కారణాన్ని బట్టో అక్కడ 33 చెప్పాడు, ఇక్కడ 66 చెప్పాడు. ఆ మగబిడ్డకైతే 33 అన్నాడు, ఆడబిడ్డకైతే 66 అన్నాడు. ఇలా 12వ అధ్యాయంలో చెప్పబడింది. కానీ ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తున్నాను. దేవుడు ప్రవేశపెట్టిన ఈ పద్ధతే ప్రపంచానికి ఒక గొప్ప వరంగా మారింది. ఏమిటంటే అనేక దేశాలండి, ప్రతి దేశంలోనూ అనుకుంటున్నాను నేనైతే, కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేశారు. ఏమిటంటే మ్యాటర్నిటీ లీవ్ అనేది పరిచయం చేశారు. మ్యాటర్నిటీ లీవ్ తెలుసుగా, కంపెనీస్లో ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రైవేట్ యంత్రాంగం కావచ్చు, ప్రసవించే ముందుగా ఇప్పుడున్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి చట్టం బిఫోర్ డెలివరీ 8 వీక్స్ కంపల్సరీ వాళ్ళు కోరితే ఇచ్చేయాల్సిందే. అది కూడా పెయిడ్ లీవ్ ఇవ్వాలి. ఒకప్పుడు 3 నెలలు ఉండేది అది. ఆ 3 నెలలు కాస్త 6 నెలలు పెంచింది గవర్నమెంట్. 3 నెలలు కాస్త 6 నెలలు చేసింది. ఈ 6 నెలల్లో స్త్రీకి ఉన్నటువంటి హక్కు ఏమిటంటే ప్రసవించే ముందుగా 8 వారాల ముందు కూడా లీవ్ తీసుకొని ఆ తర్వాత సిద్ధపడవచ్చు డెలివరీకి. ఆ సెలవు, ఆ రెస్ట్ స్త్రీకి అవసరం అంటారా, కాదంటారా చెప్పండి? ఖచ్చితంగా అవసరం. ఒకవేళ ఇలాంటివి ఆనాటి నుండే పరిచయం లేకపోయి ఉంటే సమాజానికి ఈరోజు ఇది అవసరమని ప్రజలకు తెలిసేది కాదు. ఇప్పుడు మన దేశాలలో ఆ మధ్యకాలంలో ఏదో జడ్జిమెంట్ కూడా విన్నాను. ఒక కుమారుడు పిల్లలట తల్లిదండ్రులను పట్టించుకోక వదిలేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది నీ మోరల్ ఆబ్లిగేషన్, అది నీ బాధ్యత, నీ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసుకోవాలి అనేది ఆర్డర్ పాస్ చేసింది సుప్రీంకోర్టు. దీన్ని ఎప్పుడు చెప్పాడు మన దేవుడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అగున్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు అని నిర్గమాకాండం 20లో చెప్పాడు. అలా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు నేటి సమాజానికి, అంతెందుకు నేను ఇక్కడే మీకు వివరించాను గతంలో ఒకసారి. మన దేశంలో మున్సిఫ్ కోర్ట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. అలా జిల్లాల వారిగా ఒక్కొక్క చోట స్థానిక న్యాయస్థానాలు, జిల్లా న్యాయస్థానాలు. ఆ స్ట్రక్చర్ ఉంది చూసారా? కింద చిన్న కోర్టు, తర్వాత కొంచెం పైన పెద్ద కోర్టు, ఆ తర్వాత పైన పెద్ద కోర్టు, ఆ తర్వాత సుప్రీం అథారిటీలో. ఈ స్ట్రక్చర్ ఎప్పుడు వచ్చింది మనకు? అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బయలుదేరినప్పుడు ఏకంగా అందరూ 6 లక్షల మందికి ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే అందరూ మోషే గారి దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకునేవారు. అప్పుడు మోషే గారి మామగారు అయినటువంటి ఇత్రో గారు వచ్చి, అందరినీ నువ్వే చూడాలంటే ఇక జీవితం సరిపోతుంది, ఒక పని చేయి, 100 మందికి ఒక అధికారిని, 1000 మందికి ఒక వ్యక్తిని, ఆ తర్వాత ఇంకో కొంతమందిని అలా పెట్టి అన్నిటికంటే చాలా కష్టమైనటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో అలాంటివి నీ దగ్గర తీసుకురా అని చెప్పాడు. ఏం జరిగింది అక్కడ? ఏకంగా జ్యుడిషియల్ సిస్టమ్కి ఒక స్ట్రక్చర్, ఒక ప్యాటర్న్ అనేది వచ్చేసింది. ఇది మనకు అర్థమైతే ఇక్కడ 33 దినాలు 66 దినాలు ఆవిడ పరిశుద్ధమైనది ఏది ముట్టకూడదు అని చెప్పడం వలన ప్రసవించిన స్త్రీని ఆనాడు ఇండ్లల్లో కనీసం వంటగదికి పంపించేవాళ్ళు కాదు. ఇక ఏం చేయాలి ఇప్పుడు?
వాళ్ళే వంట వండి ఈవిడ తెచ్చిపెట్టాలి. ఏంటబ్బా బిడ్డకు జన్మనిస్తే అది పరిశుద్ధమైనది కాదా, ఎందుకు పరిశుద్ధమైనది ముట్టకూడదు అని చెప్తున్నాడు దేవుడు అని మనం దేవుని అపార్థం చేసుకుంటాం. ఒకవేళ దేవుడి కండిషన్ పెట్టకపోయి ఉంటే ఆయా సమాజాలలో చాలా కఠినంగా ప్రవర్తించి ఏకంగా ఆవిడ ఇంకా పూర్తిగా కోలుకోకముందే, ఆవిడ ఇంకా పరిస్థితులు పూర్తిగా సెట్ అవ్వకముందే తన దేహంలో మీరు వెళ్ళి పని చేయకండి, మనం వ్యవసాయం ఉంది కదా, మన భూములు ఉన్నాయి కదా, పనులు చేయాలి కదా, పదండి మనం వ్యవసాయంలో విత్తనాలు విత్తాలి, లేకపోతే పంట కోతకొచ్చింది మనం కోత కొయ్యాలి, అలా బలవంతంగా అయినా కూడా తీసుకొని వెళ్ళి వారి దేహం అనుకూలించకపోయినా వారితో కఠినమైన పనులు చేయించే సమాజం ఇప్పటికీ ఉంది. అప్పట్లో కూడా ఇంకా కఠినంగా ఉండవచ్చు. అయితే దేవుడు ఆవిడ ముట్టకూడదు అనేది చెప్పిన వెంటనే వాళ్ళకేమో సమాజంలో ఏమర్థమైపోయిందో ఇప్పుడు, అమ్మ ఈవిడ ఇప్పుడు ముడితే మనకే ప్రమాదం కాబట్టి ముట్టకూడదు, జాగ్రత్తగా దూరంగా పెట్టాలి. కానీ బిడ్డ మన బిడ్డనే, నా కుమారుడే, నా కూతురే అని ఇక వీళ్ళే చేయాలి సేవలు. ఆ డైరెక్షన్లో చూడాలి 12వ అధ్యాయం. ఇప్పుడు చూద్దామా, ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు విన్నారు కదా. 4వ వచనంలో ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఎందుకంటే దేని కొరకు పాప పరిహారార్థ బలి, దేని కొరకు దహన బలి, పాప పరిహారార్థ బలి తనను తాను తిరిగి పునరుద్ధరించుకొనుటకు అంటే అర్థం ఏమిటి? ఉదాహరణకు 8వ అధ్యాయం చూద్దాం. లేవియాకాండం 8లో మొదటి వచనంలో, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొట్టేలను గంపెడు పొంగను భక్ష్యములను తీసుకొని రమ్మని చెప్తున్నాడు. ఇక్కడ అహరోను గారిని తెమ్మంటున్నాడు. ఈయన ఏ పాపం చేశాడని పాప పరిహారార్థ బలి తీసుకురావాలి? తెలిసి తెలియక తనలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమైనా జరిగింటే, నేను ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించే ముందు నన్ను నేను శుద్ధీకరించుకోవాలి ఆత్మీయంగా. అలానే తనకు జరిగినటువంటి రక్తస్రావం విషయంలో ప్రసవించినప్పుడు ఆ పరిస్థితుల్లో నుండి తిరిగి దేవునితో, ఎందుకంటే దేవుడున్న సమాజం, దేవుడున్నటువంటి స్థలం వారి మధ్యలోనికి వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగింటే దాని విషయంలో తిరిగి నీవు దేని కొరకు పాప పరిహారార్థ బలి అట. అక్కడ చూడండి 7వ వచనం, అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. నోట్ దట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల ఈ 12వ అధ్యాయానికి సంబంధించి ఎలాంటి వివరణ సమాజంలో అందుబాటులో ఉందంటే, చూసారా బిడ్డకు జన్మనిచ్చింది కనుక పుట్టుకతోనే మనిషి పాపి, ఒక పాపాత్ముడు భూమి మీద పుట్టినందుకు ఆవిడ పాప పరిహారార్థ బలి ఇస్తోంది అని అలా పరిచయం చేస్తున్నారు. మీరు ఆలోచించండి, సమాజంలో ఒక శిశువు విషయంలో బిడ్డ జన్మింపగానే మనుషులు పాపం విషయంలో ఏ రీతిగా నమ్ముతున్నారంటే, పుట్టుకతోనే పాపి, బై బర్త్ మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్ అని పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకొక వర్గం, పుట్టుకతో మనిషి పాపి కాదు, పుట్టిన తర్వాత పెరిగి ఆదాము గారు ఎలాగైతే ఆజ్ఞను అతిక్రమించారో అలా అతిక్రమించి పాపం చేశారని
ఇది ఇంకొక వర్గం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, మనం కూడా గతంలో ఈ సందేశాన్ని మనం విన్నాం పాపానికి సంబంధించి. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, లెటర్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ నంబర్ 1 వర్స్ నంబర్ 14. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్ను అని ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి పాపం చేస్తున్నాడు. అయితే లేవియాకాండం 12లో ఈ స్త్రీ సమర్పించుచున్న పాప పరిహారార్థ బలి ఏదైతే ఉందో దానిని దేనికి కనెక్ట్ చేస్తున్నారంటే, మనిషి పుట్టుకతోనే పాపి, ప్రభువా నేను ఈ పాపాత్ముడిని కన్నాను, అందుకే ఈ పాపాత్ముడు వచ్చాడు భూమి మీదకి, అందుకు నీకు పాప పరిహారార్థ బలిస్తున్నాను. చూసారా, మనిషి పుట్టగానే పాప పరిహార బలి జరుగుతోంది అని అలాంటి సందేశాలు అక్కడక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ లేవియాకాండం 12 జాగ్రత్తగా చదివితే ఆవిడ దేని కొరకు ఆ పాప పరిహారార్థ బలి, దేని కొరకు దహన బలి తీసుకొస్తుందంటే బిడ్డ జన్మించినందుకు కాదు. దేని వలన? ఆమె రక్తస్రావ విషయమై పవిత్రపరచబడును అని ఉంది. దేని వలన అపవిత్రం జరుగుతుంది? ఆ రక్తస్రావం జరిగినప్పుడు తన ఇంటిలో ఎక్కడైనా వస్త్రాలు తగలడమో, బెడ్నో, లేకపోతే ఇలాంటివి ఏమైనా తగిలినప్పుడు, పొరపాటున మళ్ళీ మరొకరు కూర్చొని లేకపోతే మరొకరికి అలాంటివి తగిలినప్పుడు వాటిని ఉతుకాలి, వాష్ చేయాలి. పొరపాటున మందిరంలోకి వస్తే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అప్పుడే జన్మనిచ్చినటువంటి స్త్రీ విషయంలో దేవుడు జాగ్రత్తలు చెప్తున్నాడు. అందుచేత దేని కొరకు పాప పరిహారార్థ బలి, దేని కొరకు దహన బలి? ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును అని దాని గురించి చెప్తున్నాడు, బిడ్డ జన్మించినందుకు కాదు. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావుర పిల్లనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. రక్తస్రావం విషయమై పొరపాటు అది పాప పరిహారం తీసుకురావాలంటే మనం 15వ అధ్యాయం చదివినప్పుడు ఇంకా మనకు అధిక సమాచారం అందుతుంది కనుక మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వచ్చినప్పుడు మరిన్ని విషయాలు చూద్దాం. ఇంతటితో 12వ అధ్యాయం మనం ముగించుకుని 13వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. 12వ అధ్యాయం, మరి దేవుడు మగబిడ్డ పుట్టినప్పుడు 33 దినాలు, ఆడబిడ్డ పుట్టినప్పుడు 66 దినాలు వారిని ప్రత్యేకంగా ఉంచటం వలన స్త్రీకి మేలైందంటారా, నష్టం కలిగిందంటారా? ఖచ్చితంగా మేలే. కాలక్రమేణా అది ఏ రీతిగా మారింది? దేశాలలో ఒక చక్కటి మ్యాటర్నిటీ లీవ్గా మారింది. అయితే ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది మనకు. కాదండి, మన దేశ చట్టాలైతే 6 months మ్యాటర్నిటీ లీవ్ ఇచ్చాయి, 6 నెలలు ఇచ్చాయి మ్యాటర్నిటీ లీవ్. మరి దేవుడేమో మగబిడ్డకైతే 33 రోజులు ఇచ్చాడు, ఆడపిల్లకైతే 66 రోజులు ఇచ్చాడు. దేవునికి మేమంటే అంత ఇష్టం లేదా? ఎందుకంటే దేశ చట్టాలేమో 6 నెలలు ఇచ్చాయి, దేవుడేమో 33 days ఇచ్చాడు. మగబిడ్డకైతే, ఆడపిల్లకైతే 66 రోజులే ఇచ్చాడు. ఇంకా కొంచెం పెంచిండొచ్చు కదా. మన ప్రభుత్వమే కొంచెం చాలా జాలి, కరుణ, దయ చూపించినట్లు అనిపిస్తోంది దేవుని కంటే. ఎందుకంటే ఇక్కడ 6 నెలలు ఉంది లీవ్ పాలసీ అని మనం అనుకుంటాం. భవిష్యత్తులో అది కూడా రావచ్చు. చూసారా, మీ దేవుని కంటే మా ప్రభుత్వమే చాలా గొప్పదని. దేశాలలో కొన్ని చోట్ల 6 నెలలు ఉంది, మరికొన్ని చోట్ల సంవత్సరం కూడా ఉంది. ఇంకా మన దేశంలో ఉన్న మ్యాటర్నిటీ లీవ్ పాలసీ ఏంటంటే 6 months తర్వాత ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే బిడ్డ ఖచ్చితంగా తల్లి యొక్క
సన్నిధి ఉండాలని కోరుతూ ఉంటే ఇంటి దగ్గరే ఉండి ఒక మెడికల్ ప్రూఫ్తో మళ్ళీ కొంచెం డాక్యుమెంట్ ఇచ్చి ఇంకొక 3 నెలలు ఎక్స్ట్రా ఉండొచ్చు. సో ఇంత ప్రేమ ప్రభుత్వం చూపిస్తుంటే దేవుడు మాత్రం 33 రోజులే ఇచ్చాడు, దేవుడు మాత్రము 66 రోజులే ఇచ్చాడు, ప్రభుత్వం ఏమో ఏకంగా 6 నెలలు అలా ఇచ్చింది. చూసారా ఎవరు గొప్పగా కనబడుతున్నారో అని లోకం మనల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక చిన్న వివరణ. ఆ కాలంలో సిజరిన్ అనేది లేదు. ఇట్ వాజ్ ఆల్ నార్మల్ డెలివరీ. అర్థమవుతుందా? ఒకవేళ ఈ సి సెక్షనే జరిగితే స్త్రీకి అధిక రెస్ట్ అవసరం. నిజమా కదా? చాలా అవసరం, అధిక రెస్ట్ అవసరం. కనుక అప్పట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు వేరు, అప్పట్లో ఉన్న అలవాట్లు వేరు. వాటన్నిటి బట్టి సహజ సిద్ధంగా బిడ్డలు భూమి మీద ప్రవేశించేవారు. కానీ నేటి కాలంలో సహజ సిద్ధంగా అనేది తగ్గిపోయి అంతా చాలా కష్టతరంగా మారింది. అలా మారటంతో కాస్త స్త్రీని అర్థం చేసుకున్నటువంటి పెద్దవారు, స్త్రీ సమాజము, పురుషుల సమాజం అందరూ అంగీకరించి చక్కగా దాన్ని 6 నెలలు 9 నెలలు అలా లీవ్ పాలసీని పెంచుకుంటూ వచ్చారు. ఇదే క్లారిటీ. ఆల్ రైట్, గుడ్. సో లేవియాకాండం 13లోకి వెళ్ళిపోదాం. లేవియాకాండం 13 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఏ భాగం అని చెప్పాను? దైనందిన జీవితంలో పరిశుద్ధత లేదా తగు జాగ్రత్తలు, దైనందిన జీవితంలో తగు జాగ్రత్తలు. ఇది ఇంకా బాగుంటుంది. మీరు మనకు జరిగిన లేవియాకాండం ప్రయాణంలో జాగ్రత్తగా మనము ధ్యానించినట్లయితే మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ గురించి మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అందులో దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇవన్నీ దేనికి సంబంధించినవి? మనము ఏ విషయంలో అయినా తప్పు చేసిన ఎడలా అనే దాంతో సెంటెన్స్ ప్రారంభమవుతుంది. అది ఆత్మకు సంబంధించిన విషయమా, శరీరానికి సంబంధించిన విషయమా? మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు చూస్తే మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ద్రోహం చేసిన ఎడలా, ఇలాంటి మాటలు మనకు వినపడుతూ వచ్చాయి అక్కడ. అలాంటప్పుడు ఈ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఇవి మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు అది శరీర సంబంధమైనటువంటి మార్పు కొరక, ఆత్మ సంబంధమైన మార్పు కొరక దేవుడు చేయమన్నది? ఆత్మ సంబంధమైన మార్పు కొరకు. అదే కదా మనం రోమాపత్రికలో ధర్మశాస్త్రము దేనికి సంబంధించినది అని చదువుకున్నాం. వచనం గుర్తుందా? 7వ అధ్యాయం 14వ వచనం, రోమాపత్రిక, లెటర్ టు రోమన్స్ చాప్టర్ నెంబర్ 7 వర్స్ నెంబర్ 14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఆల్ రైట్. అలా మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఆత్మ సంబంధమైన వాటిని వివరించుకుంటూ వచ్చి 8, 9, 10 అధ్యాయాలలో దేవునికి మనిషికి మధ్య ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు మధ్యవర్తిగా అని తన కార్యాలయం గురించి వివరించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే అదైపోయిందో వెంటనే ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు యజమాని, ఆయనే మనకు దేవుడు, మన బాగోగులను చూసేది ఆయనే. ఆత్మకేమో జీవాహారం ఇచ్చాడు, శరీరానికేమో మన్నాను ఇచ్చాడు అరణ్యంలో వారికి. నేను ఎలాగో మీకు జీవాహారం ఇస్తున్నాను కదా, మీకు మన్నా అవసరం లేదులే, మీ ఇష్టం వచ్చింది తినిపోండి అని విడిచిపెట్టలేదు దేవుడు. శరీరానికి దాహం అయితే నీళ్లు ఇచ్చాడు, శరీరానికి ఆకలి అయితే మన్నాను ఇచ్చాడు. అంటే దేవుడు ఏ పాత్రలో కనబడుతున్నాడు? మనకు ఒక మంచి పోషకుడుగా కూడా కనబడుతున్నాడు. మంచి పోషకుడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. అంటే ఆయనకు మన మీద ఉన్నటువంటి బాధ్యతలు దేవుడుగా, యజమానిగా, తండ్రిగా, ఒక పోషకుడుగా, ఒక మంచి వైద్యుడుగా,
సర్వాధికారి ఆయన అయి ఉన్నాడు. ఇక అందుచేత తన బిడ్డల యొక్క ఆత్మీయ ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా మట్టి దేహములలో ఉన్నారు కనుక ఈ శరీరంలో ఉన్నప్పుడు సమాజంలో ఏ రీతిగా మీరు జీవిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు అనేదాన్ని కూడా పరిచయం చేసుకుంటూ వచ్చాడు. అలాంటి దానిలో భాగంగా ఆనాటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని 13వ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు మనకు వివరించు రావడం జరిగింది. మనం ఏం చేద్దామంటే మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మార్చి అందరం చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, 8వ వచనం అందరం కలిసి చదువుదాం, 7వ వచనం వరకు మనం అందరం మార్చి చదువుదాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టుపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలను. ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలను. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తర్వాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు 2వసారి యాజకునికి కనబడవలను. చివరి వచనం, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. ఇలా మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఒక చిన్న వివరణ విని ఆ తర్వాత మనం 9వ వచనంలోకి వెళ్ళిపోదాం. లేవియాకాండం వివరించేటప్పుడు ఇశ్రాయేలీలు అందరూ ఎక్కడున్నారు? ఐగుప్తులో నుండి బయలుదేరి సీనాయి కొండ వద్దకు వచ్చారు. అక్కడే ఉన్నారు, ఇంకా అక్కడే ఉన్నారు, కదలలేదు. మోషే గారిని పిలిచాడు, ఇవన్నీ చెప్పాలని చెప్తున్నాడు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో అరణ్యంలో ఉన్నపాటున ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి మీకేమైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళండి అనే పరిస్థితులు ఉన్నాయి చెప్పండి? ఆ కాలంలో లేవు. అంటే ఆ కాలంలో ఒక యాజకునికి సమాజం మీద దేవుడు చాలా బాధ్యతలు అప్పచెప్పాడు. ఉదాహరణకు నేను మీ మధ్యలోకి వస్తున్నానండి, నా బాధ్యత ఏమిటి? వాక్యం చెప్పమని నన్ను ఆహ్వానించారు, వాక్యం చెప్పాలి, ఆ తర్వాత నేను బయలుదేరి వెళ్ళాలి. చక్కగా దేవుని మార్గంలో సంఘం అంతటిని నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంతే కదా నా బాధ్యత. అయితే అంతా అయిపోయిన తర్వాత మా ఆరోగ్యం బాగలేదండి, కొంచెం ప్రార్థన చేయండి అంటారు. ఇప్పుడు నేను వారి గురించి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయాలా వద్దా? నేనేమన్నా డాక్టరా స్వస్థపరచడానికి? లేకపోతే నాకేమైనా శక్తి ఉందా? కానీ నేను ఏం చేయగలను? ప్రభువా, మీ బిడ్డలు అనారోగ్యంతో వచ్చారు, దయచేసి వీరిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచు ప్రభువా అని వేడుకోవడం నా బాధ్యత. నిజమా కదా చెప్పండి? ఎలాగైతే ఇప్పుడు సేవకులు సంఘ సభ్యుల విషయంలో వారి యొక్క అవసరతల కొరకు, వారి యొక్క రోగముల కొరకు, అనారోగ్యం కొరకు ఎలాగైతే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామో, ఆనాటి కాలంలో దేవుని యొక్క పరిశుద్ధత, ధర్మశాస్త్రము, దేవుని వాక్యం నేర్పించడంతో పాటుగా దేవుడు యాజకులకు
ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏంటంటే ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే, ప్రత్యేకంగా ఇలాంటివి వచ్చినప్పుడు స్కిన్ డిసీజెస్, చర్మానికి సంబంధించినవి, ఇక్కడ కుష్ఠరోగము, కుష్ఠపోడ అని ఉన్నంత మాత్రాన మనకు నేటి సమాజంలో కనబడే కుష్ఠరోగులుగా వెంటనే దాన్ని భావించకూడదు. ఎందుకంటే ఈ అధ్యాయాలు చదువుకునేటప్పుడు వారు కడగా ఉన్న తర్వాత ఒకవేళ బాగైపోయిందని వారికి అర్థం అనిపిస్తే మళ్ళీ వచ్చి యాజకునికి కనపడి, నన్ను కొద్ది రోజులుగా మీరు బయట పెట్టారు, ఇప్పుడు నాకు బాగైందని అనిపిస్తుంది అయ్యా, మీకు చూపించడానికి వచ్చాను అని యాజకునికి చూపిస్తే ఆయన ఓకే అంటే ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు నార్మల్ సొసైటీలోకి వచ్చి జీవించవచ్చు. అలాంటి కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి బైబిల్లో ఇక్కడ కుష్ఠరోగం అని చెప్తున్నప్పుడు లేవియాకాండంలో కుష్ఠపోడ, నేడు మనము ఈ లెప్రసీని, కుష్ఠ రోగుల్ని ఎలాగైతే చూస్తున్నామో ఆ దృష్టితో ఇక్కడ ఈ కుష్ఠపోడను అర్థం చేసుకోకూడదని చెప్తున్నాను నేను. ఎందుకంటే 13వ అధ్యాయము 14వ అధ్యాయం చదువుతూ పోతే దేవుడు కుష్ఠపోడ వస్త్రానికి కూడా అని చెప్తుంటాడు. అక్కడ చూద్దాం ఒకసారి, 47వ వచనం రెఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఇదే 13వ అధ్యాయము 47. మరియు కుష్ఠపోడ వస్త్రమందు కనబడినప్పుడు. కుష్ఠరోగం వస్తే దేనికి వస్తుందండి? మనకున్నటువంటి అవగాహనలో మనిషికి, దేహానికి, బాడీకి వస్తుంది. కానీ ఇక్కడ వస్త్రానికి రావడం ఏంటి? కుష్ఠపోడ. అలానే మనము 14వ అధ్యాయంలో అవసరం వచ్చింది కనుక, అంటే ఎందుకు తీసుకొస్తున్నాను ఈ సందర్భాన్ని, ఇక్కడ 13, 14 అధ్యాయాల్లో కుష్టు అనే పదం కనబడితే వెంటనే నేటి సమాజంలో మనకు కనబడుతున్న కుష్ఠరోగులను చూస్తూ అదే కుష్ఠరోగము అని దీన్ని అప్లై చేయకండి అని చెప్తున్నాను. దీని డెఫినేషన్ వేరు. కామన్ స్కిన్ డిసీజెసో, లేదా ఒక క్లాత్ అలా ష్రింక్ అయిపోతుందో, ఇంకా ఇప్పుడు 14వ అధ్యాయంలో మీరు చూస్తే 34వ వచనం చూద్దాం. 34, 35. నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటనైనను నేను కుష్ఠపోడ కలుగు చేసిన యెడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి, నా ఇంటిలో కుష్ఠపోడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియజెప్పవలను. ఇక్కడ దేహంలో కాదు. నేను ఇల్లు కట్టుకున్నానండి కొత్తగా, కానీ ఆ ఇంటి గోడకు లేకపోతే ఎక్కడో నాకు ఏదో పొడ కనబడుతుంది, ఏదో తేడా వస్తుంది, వచ్చి చూడు అని యాజకుని వాళ్ళ ఇంటికి తీసుకురావాలట. ఆ యాజకుడు ఇంటి దగ్గరకు వచ్చి ఆ ఇంటి గోడ మీద ఏదైనా ఈ పొరగా లేవటమో, లేకపోతే ఒక పొడ కనపడమో, ఇలాంటి ఏమైనా జరిగితే ఆ యాజకుడు సిచ్యువేషన్ను చూసి ఈ ఇంటి ఆ ప్రాంతాన్ని మళ్ళీ తీసి మళ్ళీ కొత్తగా వాల్ కట్టండి, లేకపోతే దానంతా పడగొట్టేసి మళ్ళీ కట్టండి, ఇలాంటివి ఏమైనా సలహాలు ఇవ్వాలి. అంటే ఒక యాజకుడు ఎన్ని పాత్రలు పోషిస్తున్నాడు అక్కడ? వాక్యోపదేశం చేసే బాధ్యత ఉంది, తర్వాత ఒక డాక్టర్ రోల్ ప్లే చేస్తున్నాడు, ఒక ఇంజనీర్ రోల్ కూడా ప్లే చేస్తున్నాడు. ఎందుకు చేసి ఉండొచ్చు దేవుడు ఈ పని? అప్పట్లో ఇంకా ఇంత మనకున్నటువంటి సాఫిస్టికేటెడ్ అడ్వాన్స్మెంట్స్ అప్పట్లో లేవు. దేశాలలో ప్రజలను స్థిరపరచుచు వాటిలో దేవుడు వారిని నివసింపజేస్తూ ఉన్నటువంటి కాలం అది. ఎగ్జాంపుల్, ఆదికాండము 49. ఆదికాండం 49లో ఇప్పుడు మనం ఉన్నాం చూసామా, మనం ఆసియా ఖండంలో ఉన్నాము. కొన్ని ఖండాల పేర్లు చెప్పండి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా. లేవియాకాండం కాలానికి అలాంటివన్నీ విభజించి ఆ ఆసియా ఖండంలో ఈ దేశాలు ఉండాలి,
ఈ దేశాలలో ఆయా ప్రజలు ఉండాలి, అలాంటివైనా జరిగిపోయాయి చెప్పండి? అలాంటి ఏం జరగలేదు. ఆదికాండం 49లో యాకోబు గారు మొదటి వచనం, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను అలా 12 మందిని దీవించుకుంటూ వచ్చాడు. అవునా? 12 మంది దీవించుకుంటూ వచ్చిన తర్వాత ద్వితీయోపదేశకాండం 32లో, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం తీసుకెళ్తున్నాను నేను. డిట్రానమీ చాప్టర్ నంబర్ 32, 7-8 వచనాలు. డిట్రానమీ చాప్టర్ నంబర్ 32 వర్సెస్ నంబర్ 7 and 8. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునుము. దేనిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. తరతరముల సంవత్సరములను తలంచుకో. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలట? నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఒక్క నిమిషం బ్రదర్. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు అడుగుంది. ఇప్పుడు పెద్దలు చెప్పాలి, తండ్రి చెప్పాలి పిల్లలకు. ఏం చెప్పాలంటే 8వ వచనం చెప్పాలి. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. అంటే అర్థం ఏంటి? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయానికి కూడా దేశాలు సంపూర్ణంగా ఇప్పుడున్నటువంటి రూపంలో అప్పుడు లేవు. దేశాలను ఏ రీతిగా ఏర్పాటు చేశాడట? వారి యొక్క జనసంఖ్యను బట్టి ఏర్పాటు చేశాడట దేవుడు. ఈ రీతిగా ఆలోచిస్తే లేవియాకాండం 13వ అధ్యాయం సమయానికి దేశాన్ని స్వతంత్రించుకున్నారా? ఇంకా స్వతంత్రించుకోలేదా? లేదు, ఇంకా వారి దేశంలోకి అడుగుపెట్టలేదు. ఇంకా అలాంటి సమయంలో ఇట్ వాజ్ గ్రోయింగ్, ఇట్ వాజ్ ఎమర్జింగ్. అప్పుడప్పుడే స్థిరపడుటకు బయలుదేరుతున్నటువంటి కాలం. ఇంత వివరణ అవసరం లేదు, ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు, ప్రజలు, వారికి మధ్యలో యాజకుడు. ఆ యాజకునికి 1 కాదు 2 కాదు అన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఇది పాత నిబంధన. ఇలా దేహానికి సంబంధించిన, చర్మానికి సంబంధించిన ఏదైనా వ్యాధి ఇలాంటిది కలిగినప్పుడు వెంటనే ఎవరి వద్దకు రావాలి? ఆ ప్రజలు యాజకుని వద్దకు రావాలి. ఈ యాజకుడు అది వ్యాధి లేదా రోగం అని భావిస్తే వెంటనే ఆ వ్యక్తిని సమాజం ఊరి మధ్యలో నుండి ఉంచకుండా తీసుకెళ్ళి ఊరి బయట పెట్టాలి. ఈయన పెట్టడం చెప్పాలి, నువ్వు బయట ఉండి రావద్దు, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగైన తర్వాత మళ్ళీ రా అని చెప్పాలి. ఒకవేళ లోపలే ఉండే పరిస్థితి ఏమిటి? ఒకవేళ అది అంటువ్యాధి అయ్యింటే మొత్తం పాలెం అంటుకుని వెళ్ళిపోతుంది అది. దీనిని మనము రీసెంట్గా కరోనా టైంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే. ఎవరైనా వంటగదిలో మన ఇంట్లో ఒకవేళ దగ్గినా తుమ్మినా అన్నా కూడా వెంటనే పరిస్థితి, నువ్వు వెళ్ళి రూమ్లో ఉంటున్నా, ఆయన బయటికి రావద్దు. ఆ కాలనీ అంతా మొత్తం బ్యారికేడ్స్ పెట్టి అవన్నీ వేసి అడ్డం పెట్టి రాకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకు? ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా ఉండడానికి, వ్యాధి ప్రబలకుండా. వ్యాధి ప్రబలితే ఏమవుతుంది? ప్రాణాంతకం అవుతుంది. అది ప్రాణాంతకం అయ్యిందంటే జనాలు చచ్చిపోతారు కదా. అందరి మేలు కొరకు వీరిని మాత్రమే తీసి పక్కన పెట్టాడు. అయితే విచిత్రం ఏంటంటే మీరు గమనించండి, ఈ వ్యాధి ఉన్న వ్యక్తి యాజకుని దగ్గరికి వస్తున్నాడు. మాట్లాడినప్పుడు యాజకునికి ఎదురుగానే ఉంటాడుగా. మరి యాజకుడు ఇప్పుడు ఎందులో ఉన్నట్లు? రిస్కులో ప్రమాదంలో ఉన్నాడు. ఆ వ్యక్తి రోగంతో వచ్చాడు, యాజకుడు మాట్లాడాలి. ఈ యాజకుడు తనతో మాట్లాడేటప్పుడు దగ్గరికి వచ్చి చూడాలి, ఇది ఏదైనా రోగమా లేకపోతే ఏంటి పరిశీలించాలి. ఇంత దగ్గరకు వచ్చినప్పుడు రోగికి అతి సమీపంగా వస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు
యాజకుడే. అంటే ఆ రోగం ఇప్పుడు ఎవరిలోకి వస్తుంది అవకాశం ఉంటే? కదా. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలు దానికి సంబంధించిన ప్రవచనం ఒకటి పాత నిబంధనలో చూసి వెళ్దాం అక్కడికి. యెషయా గ్రంథము 53, యెషయా గ్రంథం 53 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఇంకా చెప్పాలంటే కుష్ఠరోగి కనపడితే వారిని వెళ్ళి ఇలా పట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. చేయగలమా ఆ ధైర్యం? ఎలా ఉందండి మీ ఆరోగ్యము, బాగుందా? అలాంటివి చేయడానికి కూడా మనం దగ్గర తీసుకోవడానికి మనకంత ధైర్యం సరిపోదు. కానీ మత్తయి సువార్త ఈ 8వ అధ్యాయంలో నిన్నటి వరకు మనము యేసు ప్రభువును హెబ్రీ పత్రిక 4లో ఎలా చూసాము? హెబ్రీ పత్రిక 4లో మర్చిపోయారా? వెరీ గుడ్. యేసు ప్రభు ఏ రీతిగా కనపడ్డాడు మనకు? ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడైన మన ప్రభువు ఒక కుష్ఠరోగిని ఎలా స్వస్థపరుస్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 8, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతున్నాను, చూడండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి అన్నాడు. అక్కడ మనకిందాక పాత నిబంధనలో ఒక రోగి దగ్గరకు వచ్చి మాట్లాడితేనే యాజకుడు అతని రోగము ఇతనిలోకి వచ్చే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది, రిస్క్లో ఉన్నాడు అని మనకు అనిపించింది. అయితే యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చినప్పుడు ప్రభువు వాని ముట్టి స్వస్థపరిచాడట. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పక తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. అలా మోషే గారు చెప్పినది మనము లేవియాకాండం ఇప్పుడు చూస్తున్న 13, 14 అధ్యాయాల్లో చూడబోతున్నాం. ఇంతేకాకుండా లూకాసు వార్త 17వ అధ్యాయం చూద్దాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ నంబర్ 17. ఎక్కువ ఉంది, నేను చదువుతున్నాను. 11 నుండి 19 వరకు చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపచూచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ ఆగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. అలా మన దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మన పాపం అనే రోగమును మాత్రమే కాదు, ఆయన మన యొక్క రోగములను కూడా అంత సమీపంగా వచ్చి వాటిని తీసుకుని ఆయన మోసి ఉన్నాడని మనం గమనించాలి. అంతేకాకుండా ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 8లోకి వద్దాం. మత్తయి సువార్త 8, 17వ వచనం, 17th verse. 17th verseలోని ఒక భాగంలో
ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును అని సమస్త విధములైన మన రోగములను ఆయన భరించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. బై ద వే, బైబిల్ ఇప్పుడు మనం వింటున్నాం, రోజు రోజుకి అడ్వాన్స్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. టెక్నాలజీ అని, మెషిన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, పిల్లలు చదువుకునే చదువుల్లో క్రొత్త విషయాలు, నూతనమైనటువంటి చాలా క్రియేటివ్ వర్క్స్ బయటకు వస్తున్నాయి మార్కెట్లో. ఇలాంటి పరిస్థితులు సమాజంలో ఏర్పడినప్పుడు దేనికి దారితీసే అవకాశం ఉంటుందంటే, ఇక నాకు దేవునితో పనుందా, ఇక దేవునితో నాకు అవసరం ఉందా అనే పరిస్థితిలోనికి సమాజం వెళ్ళిపోతుంది. అసలు నేను బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి, ఎప్పుడో జరిగిపోయింది కదా, దేవుడు నాకెందుకు అనే పరిస్థితిలోనికి మనుషుల మానసిక స్థితి వెళ్ళిపోతుంటుంది. అందుకే సాతానుడు దేవుని యొక్క విషయాలు మనకు అర్థం కాకుండా మన మనోనేత్రాలకు గురుడితనం కలుగజేశాడు. రోజు రోజుకి ఇంత అడ్వాన్స్మెంట్స్, ఇంత టెక్నాలజీ, ఇంత ముందుకు వెళ్తున్నాము అని అంటే ఆ మనుషుల మెదళ్లలో, బ్రెయిన్స్లో అంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో సప్లై చేయాలి కదా, ఎవరో ఇస్తేనే కదా జ్ఞానం వచ్చేది. అది ఎవరిస్తున్నారనే ఆలోచన రావాలి కదా. అది ఎవరిస్తున్నారో అనే ఆలోచన లేకుండా నేను సొంతంగా క్రియేట్ చేసుకున్నాను, నాకు వచ్చేసాయి ఈ ఆలోచనలు అని మనిషి అనుకుంటే ఒక్కసారిగా సప్లై ఆగిపోయింది అనుకోండి, సమస్య అనేది అప్పుడు అర్థమవుతుంది. మనకు ఎలాంటి దిగులు చింత ఉండేది కాదు. గ్యాస్ సిలిండర్ల గురించి, పెట్రోల్ గురించి ఈ సమస్య ఉండేది కాదు. కానీ ఒక్కసారిగా సప్లైలో తేడా రాగానే మనమందరం జాగ్రత్త పడుతున్నాం. మాకు నెక్స్ట్ టైం సిలిండర్ వస్తుందో లేదో, మా బండికి పెట్రోల్ ఉంటుందో లేదో. సమస్య రాగానే దాని పరిష్కారం కొరకు వెతుకుతున్నాం. ఎందుకంటే సప్లై తగ్గిపోగానే సమస్య ఎలా ఎదుర్కోవాలని మనకు అర్థమవుతుంది. అర్థం కావట్లేదు. అలానే దేవుడిచ్చిన జ్ఞానంతోనే మనిషి ఈ సామర్థ్యం సంపాదించుకున్నాడు. మనిషికి దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంత మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఎక్కడొచ్చేవి? ఉదాహరణకు మనము పాతకాలంలో విసనకర్ర పెట్టుకుని ఇలా గాలి కొరకు ప్రతి మనిషి చేతికి ఒక విసనకర్ర ఉండేది. నిజమా కదా? ఎక్కడికైనా పోతే విసనకర్ర పెట్టుకొని తిరగాల్సిందే పరిస్థితి. చెయ్యి పోయేది, విసిరి పరిస్థితి. మాకు బాగా గుర్తుంది. నేను మా అన్న చిన్నపిల్లలుగా ఉంటే రాత్రిపూట్లో అప్పుడు లిమిటెడ్ పవర్ సప్లై ఉండేది, లిమిటెడ్ కరెంట్. రోజుకి 8 గంటలు, రోజుకి 4 గంటలు, లేదా పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2, మిగిలిన చీకటే. ఒక్కోసారి వర్షము, వరద ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏకంగా 2-3 రోజులు, 4 రోజులు కరెంట్ ఉండేది కాదు. అప్పుడు మేము నిద్రపోతుంటే రాత్రంతా మాకు దోమలు కరవకూడదని ఒకవైపు మా నాన్న, ఒకవైపు మా అమ్మ ఇద్దరు కూర్చొని మాకు విసనకర్ర పెట్టి మేము నిద్ర లేసేంతవరకు ఊపేవారు. అలా ఇక్కడ చేసినటువంటి పెద్దలు, తల్లిదండ్రులు కూడా ఉండవచ్చు పిల్లల కొరకు. కానీ కాలం మారింది. ఇప్పుడు విసనకర్ర అంటే ఏంటి మమ్మీ అనే పరిస్థితి వచ్చింది. తెలుసా అమ్మ ఇక్కడ ఎవరికన్నా? ఇక్కడ ఉన్నారు చిన్నపిల్లలు, మీకు విసనకర్ర అంటే తెలుసా అంటే విసనకర్ర అంటే ఏంటి? మాకు ఒక కర్ర తెలుసు, మా నాన్న కొట్టేవాడు అనేది ఉండేది. విసనకర్ర నుండి మెల్లిగా ఎక్కడికి వచ్చింది మనది? టేబుల్ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు, అక్కడ నుండి ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఒకప్పుడన్నా కనీసము బెడ్ మీద నుంచి లేచి, సోఫా మీద నుంచి లేచి, కుర్చీలోంచి లేచి పోయి స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఆన్ అయ్యేది. ఇప్పుడు అది కూడా లేదు. నువ్వు పడుకొని డింగుమని బటన్ నొక్కగానే ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది పరిస్థితి. ఒక్కసారిగా డామెట్ కథ అడ్డం తిరిగింది అని మనకు హైడ్రో పవర్, తర్వాత లేకపోతే థర్మల్ పవర్, సోలార్ పవర్, ఈ ఏ పవర్ లేకుండా మళ్ళీ చీకటి వచ్చేసింది అనుకోండి. పెద్దలు పిల్లలకు చరిత్రలో ఒక విసనకర్ర ఉంది అని చెప్పకపోతే, ఆ పిల్లలకు విసనకర్ర అంటే కూడా తెలియకపోతే ఇంకెట్లా ఇప్పుడు పరిస్థితి అనుకునేది. విసనకర్ర చూపిస్తున్నారు, అబ్బా
మీరు గుడ్, నైస్. సరే, నేను ఏమంటున్నానంటే, బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి, ఈ కాలంలో దేవుడు అవసరమా అనే ఆలోచనలకు ఇప్పుడున్నటువంటి పిల్లలు, యవనస్తులు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నాను నేను. దేవుడు తనిచ్చే జ్ఞానం సప్లై ఆపేస్తే మళ్ళీ మనిషి బుద్ధిహీనుడైపోవడమే. అలా అని పూర్వంలో ఇవన్నీ లేవు కనుక మేము బుద్ధిహీనులమా అని పెద్దలు నేను కించపరచట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, వారిచ్చిన జ్ఞానంతోనే ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఎదుగుచూ 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 అలా పైకి వచ్చారు. పైకి ఎదిగే కొద్దీ మనల్ని ఎవరు పైకి తీసుకొచ్చారో ఆయనను మర్చిపోతే కష్టం అంటున్నాను నేను. అందుచేత రోగం వస్తే కడగా ఉండాలి, వ్యాధి వస్తే దూరంగా ఉండాలి అనేది లేవ్యాకాండం 13లో దేవుడు ఇలాంటివి చూపించకపోతే, మొన్న కరోనా టైంలో మనం కూడా దూరం ఉండే వాళ్ళకి కామేమో. అంటే అలానే ఇంకా ఎన్ని జరిగాయో గతంలో చరిత్రలో. మనకు రీసెంట్గా జరిగింది కాబట్టి మనకు ఇన్సిడెంట్ తెలుస్తుంది. ఆల్ రైట్, దేర్ ఫోర్ ఇక మీదట ఇలాంటివి చదివేటప్పుడు ఒక బృహత్తరమైనటువంటి పనిలో దేవుడు యాజకులను పెట్టాడు. కానీ ఇలాంటి వాటన్నిటికీ ప్రపంచ జనసంఖ్య పెరిగే కొద్దీ దేవుడు మనిషికి మెడిసిన్ పరిచయం చేసుకుంటూ వచ్చాడు. రకరకాలైనటువంటి మెడిసిన్, ఔషధాలు, ట్రీట్మెంట్లు, హాస్పిటళ్ళు, డాక్టర్లు అవన్నీ రావడంతో డయాగ్నోస్టిక్ సెంటర్స్, అలా చూడగానే ఇది ఫలానాది, వారిని అందరినీ ఆ పనిలో పెట్టి ఇక సేవకులను మీరు ఆత్మ సంబంధమైన సువార్త వాక్యం చెప్పే పనిలో నిమగ్నంలో అవ్వండి, వారి పని చేస్తారు, వీరి పని చేస్తారు. కానీ కొందరున్నారు, వైద్యుడైన లూకా అని ఉంది బైబిల్లో. లూకా గారు ఏమేమి పుస్తకాలు రాశారు? లూకా సువార్త రాశారు, అపోస్తల కార్యములు రాశారు. ఒకవైపు తన వృత్తి, తన ప్రొఫెషన్ డాక్టర్, వైద్యుడైన లూకా. ఒకవైపు అది చేస్తున్నాడు. ఎంత చక్కటి మనకు పుస్తకాలు, లూకా సువార్త కనబడుతుంది, అపోస్తల కార్యాలు కనబడుతుంది. అందుచేత ప్రియులారా, ఇప్పుడు ఇవన్నీ విన్నారు కనుక ఆ కాలంలో యాజకుడే డాక్టర్, ప్రజలు ఏమైనా రోగం వస్తే వారే పేషెంట్లు. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, యాజకునికి ఒకవేళ అలాంటివి జరిగితే ఆయన కూడా దూరం ఉండాల్సింది, ఇంకా తప్పదు. చూద్దామా 13వ అధ్యాయం, మనం 8 వచనాలు. ఒకడి దేహ చర్మమందు వాపు కానీ పొక్కు కానీ నిగనిగలాడు మచ్చ కానీ ఉండి వాని దేహ చర్మమందు కుష్టుపూడ వంటిది కనబడినలా యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారులో ఒకని వద్దకైనను వాని తీసుకొని రావాలను. తీసుకురాకపోతే రోగం ఎక్కువైపోయి అందరికీ స్ప్రెడ్ చేస్తే కష్టం. ఇక్కడేమో కుష్ఠం అన్నాడు. దీని యొక్క ప్రత్యేకత, ఫస్ట్ మొదట చిన్నగా పుడుతుంది, అంతే కదా. ఏదైనా బాడీలో ఇలాంటిది కుష్ఠ రోగం కానీ స్కిన్ మీద ఏదైనా కొంచెం ఒకటి జరిగిందనుకోండి, అది కాస్త ఏం చేస్తుందంటే, ఒకవేళ అది ప్రబలితే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంటుంది. ఇందాక మనం చెప్పుకున్న మన సమాజంలో కనబడే కుష్ఠరోగుల పరిస్థితి, కుష్ఠ రోగులు కాదు, కుష్ఠ రోగం పరిస్థితి, ఇది కరెక్ట్. ఒకసారి ఏమవుతుందంటే ఇవన్నీ లూజ్ అయిపోతాయి. గోర్లు మొన్నటి వరకు నీట్గా నెయిల్ పాలిష్ చేసుకొని చక్కగా దాన్ని అలంకరించుకున్నవారు, దేహానికి ఏదైనా సమస్య వస్తే అవంతగా అవి రాలి కింద పడిపోతుంటాయి. ఇంకా మెల్లిమెల్లిగా అవి ష్రింక్ అయిపోతుంటాయి. పైన ఐబ్రోస్లో హెయిర్ ఫాల్ జరుగుతుంటుంది, మొత్తం బాడీ అంతా ష్రింక్ అయిపోతుంటుంది. పాత నిబంధనలో ఇలాంటి బాడీ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లం చూపించినా, క్రొత్త నిబంధనకు వచ్చినా లేకపోతే పాత నిబంధనలో కూడా అది చిన్నదిగా ఉన్నప్పుడే దానిని నీలోనికి ప్రవేశింపజేసుకొని దాన్ని పెద్దగా చేసుకోవడం కంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించు. ఇది మనకు అర్థమైతే పాపం అనేది కూడా మొదట చిన్నదిగా మనిషి దేహంలో ప్రవేశిస్తుంది. ఆ చిన్నదిగా ప్రవేశించి నీ ఆత్మీయ జీవితం మొత్తాన్ని దెబ్బతీస్తుంది. చూపిస్తున్నది కుష్ఠరోగం రిలేటెడ్ అయినప్పటికీ చూడవలసినది మాత్రం సిన్, పాపం.
చిన్నదిగా ప్రవేశించి పెద్దదైపోతుంది. ఆదికాండంలో జరిగింది అదే. నువ్వు పండు తిన్నావా అంటే తినలేదన్నాడు. ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగింది? తినద్దన్నదాన్ని తిన్నాడు, అది ఫస్ట్ది. రెండవది, తిన్నావా అని అంటే నేను తిన్నాను ప్రభు అని డైరెక్ట్ అనకుండా ఆవిడిచ్చింది తినేసానని చెప్పాడు. తప్పించుకుంటున్నాడు. ఇక కయ్యను తమ్ముడు విషయంలో, నీ తమ్ముడు ఎక్కడంటే నాకేం తెలుసు అంటున్నాడు. అక్కడ అప్పటికేం జరిగిపోయింది? ఒక హత్య జరిగింది. ఇలాంటివన్నీ ఒకదాంతో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయిపోతుంటాయి. కాబట్టి లేవ్యాకాండం 13 కానీ 14 కానీ చూసేటప్పుడు ఇక్కడంతా కుష్ఠము, కుష్ఠరోగము, కుష్ఠపోడ అని చూస్తుంటే శరీరానికి సంబంధించిన కుష్ఠరోగము, కుష్ఠపోడగా మాత్రమే చూడకుండా ఆత్మీయ జీవితానికి తగులుకున్న కుష్ఠరోగం అని భావించండి. అప్పుడప్పుడు డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ బాడీలో ఎక్కువైతే దాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఏం చేస్తుంది ఈ డయాబెటీస్? లోపలేమో ఫస్ట్ ప్యాంక్రియాస్ని దెబ్బతీస్తుంది. ఈ ప్యాంక్రియాస్ నుండి కాస్త మెల్లిమెల్లిగా అది మన కిడ్నీలను కొడుతుంటుంది. అందుకే చాలామంది డయాలసిస్ చేయించుకుంటుంటారు. వారానికి ఒక్కసారి డయాలసిస్ కాస్త వారానికి 2 సార్లు అవుతుంది. ఆ 2 సార్లు కాస్త 3 సార్లకు దారితీస్తుంది. మెల్లిమెల్లిగా కిడ్నీలు అలా పాడైపోయిన తర్వాత ఐసైట్ దెబ్బతింటుంటూ వస్తుంటుంది, కంటి చూపు దెబ్బతింటుంది. ఇంకా అది ముదిరి ఏకంగా ఏదో ఒక రోజు హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంటుంది. దాన్ని తిరిగి మళ్ళీ వెనక్కు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే డయాబెటీస్లో రకాలు టైప్ 1, టైప్ 2, టైప్ 3, మన క్వార్టర్స్ ఉన్నట్లే టైప్ 1, టైప్ 2, టైప్ 3 లాగా. నేనేం చెప్తున్నానంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తొలగించుకొని రివర్స్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఒక పాపం కూడా అలాంటిదే, ఒక సిన్ అలాంటిదే అని చెప్తున్నాడు. అందుకే చూడండి, అప్పుడప్పుడు డయాబెటీస్ వలన జరిగే ప్రమాదాలు, నడుచుకుంటూ పోయేటప్పుడు చిన్న ఏదైనా కాలు తగిలిందనుకోండి, గోరు బొటన్ వేలుకి ఏదైనా గాయం అయితే అంత త్వరగా మానదు. అది మానకపోయేసరికి ఫస్ట్ డాక్టర్ ఏమంటాడు? బొటన్ వేలు తీసేయాలంటాడు. అంటాడో లేదు చెప్పండి? ఫస్ట్ బొటన్ వేలు తీసేయాలంటాడు. సరే పోతే పోయిందిలే, బొటన్ వేలే కదా అని మనం తీయించేసుకున్నామంటే కాలు బొటన్ వేలు, కొద్ది రోజుల తర్వాత ఇంకా 4 ఉన్నాయి, అవి కూడా తీసేయాలంటాడు. ఆ తర్వాత 4 పోయి ఈసారి పాదం తీసేయాలంటాడు. పాదం కాస్త పోయి మోకాల వరకు తీసేయాలంటాడు. నిజమే కదా? అదే కొరుకుపుండు, గ్యాంగ్రీన్ అంటారు దాన్ని. కొంచెంతో ప్రారంభమై అలా ఏకంగా దేహాన్నే చంపేస్తున్నట్లుగా మారితే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో ఒక పాపం ఏదైనా ప్రవేశిస్తే నీ మొత్తం ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే యేసు ప్రభు శరీరధారిగా మన మధ్యలో ఉన్నప్పుడు నీ కుడి చెయ్యి నీ దేహమంతా నరకంలో పోయి పడడం కంటే నీ కుడి చెయ్యి తీసి పక్కన పడడం బెటర్. నీ కన్ను చెడనైతే ముందు ఆ కన్ను తీసి పక్కన పడే అంటాడు. అంటే చెడిపోయినది నీ దేహంలో ఉంచకు. ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టేది తక్షణమే ఆలస్యం చేయకుండా తొలగించుకో. భయంకరమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాడు అక్కడ. ఆల్ రైట్, ఈ దృష్టితో ఈ 13వ అధ్యాయం మనం చదువుదాం. 4వ వచనం. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమును తెల్లగా కనబడిన ఎడలను, వాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములా పొడగల వానిని కడగా ఉంచవలను. ఇదంతా చదువుకున్నాం. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, జాగ్రత్త పాటించాలి, ఇలాంటివన్నీ చెప్పాడు. ఇప్పుడు 9వ వచనం నుండి చూద్దాం. 9 నుండి 17 వరకు మళ్ళీ మార్చి చదువుకుందాం. కుష్ఠుపుడ యొక్కనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వారిని తీసుకొని రావాలను. అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. వారిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. యాజకుడు వారిని చూడవలను. ఆ కుష్ఠం వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగల వాడు పవిత్రుడిని నిర్ణయింపవలను. వాని ఒళ్ళంతయో తెల్లబారెను, వాడు పవిత్రుడు.
యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. ఆ పచ్చి మాంసం అపవిత్రమే, అది కుష్టము. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లవారిన యెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలను, వాడు పవిత్రుడు. ఇలా ఓల్డ్ టెస్టిమెంట్లో సమస్య వస్తే యాజకుని దగ్గర రమ్మని చెప్పాడు. కాబట్టి ఇక మీదట మీరు కూడా ఏమైనా సమస్యలు వస్తే మీరందరూ నా దగ్గరకు రండి అని నేను చెప్పట్లేదు. ఓకే, నేను వీటికి సంబంధించిన మనిషిని కాను. మనకు చాలా హాస్పిటళ్ళు ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్లో చూయించుకోండి. డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. ఆ కాలంలో ఏవి లేవు కనుక దేవుడు యాజకులకు తోడుగా ఉండి వారికి సహాయం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎవరి ద్వారా పని జరిగిస్తున్నాడు? డాక్టర్స్ ద్వారా పని జరిగిస్తున్నాడు. కనుక దయచేసి మీరు సమస్యలు హెల్త్ రిలేటెడ్ వస్తే మీరు అక్కడున్న డాక్టర్ని సంప్రదించండి. వెళ్ళి సేవకుల దగ్గరికి వెళ్తే వారు టచ్ అంటారు, మీరు నిలబడి ఉంటే పడేస్తారు, వెనకల సపోర్ట్ లేకపోతే తల పగులుతుంది. కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి స్వస్థత కొరకు వచ్చి కింద పడిపోకుండా అక్కడికి వెళ్ళి డాక్టర్ చూపిస్తే నిలబడతారు అనేది నా సందేశం. ఆల్ రైట్, ప్రార్థన చేస్తాము, దేవుణ్ణి అడుగుదాము, అంతవరకు బాధ్యత ప్రభువా కనికరించి తండ్రి అని. కాబట్టి హాస్పిటల్స్ ఉన్నాయి, దయచేసి డాక్టర్లను సంప్రదించండి. 18వ వచనం. మార్చి చదువుకుంటాం సిస్టర్. ఒకని దేహ చర్మమందు పుండా నాకు కళ్ళు కనపడట్లే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత, చదవండి ఇప్పుడు మీది. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టుపొడ. (22) కదా, మీరు అందరూ చదివారు, ఏది చదివారు నాకు. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను, అది కుష్టుపొడ. (24) దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే కానీ తెల్లగానే కానీ నిగనిగలాడు తెల్లని మచ్చగానే కానీ ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే కానీ చర్మము కంటే పల్లముగా నుండకయే కానీ కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వారిని కడగా ఉంచవలెను. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెం నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే, వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను, అది వాతపు మంటయే. అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను, అది బొబ్బ, తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్టము. ఏడవ నాడు యాజకుడు ఆ పొడను చూడవలను, ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన ఎడలను, దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను, చర్మము కంటే పల్లము కాని ఎడలను, ఏడవ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక
చర్మము కంటే పల్లము కాక యుండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను, వాడు తన బట్టలు ఉదుక్కొని పవిత్రుడగును. అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కర్లేదు, వాడు అపవిత్రుడు. ముప్పై 39 కూడా చదువుతాము. మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల సరే, మిగిలిన దాన్ని చదువుకునే ముందు ఇంతవరకు చదువుకున్న దాంట్లో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ మనకు స్కిన్ రిలేటెడ్గానే కనబడుతున్నాయి చూడండి, చర్మం రిలేటెడే. ఎందుకు అయి ఉండొచ్చు చర్మం రిలేటెడ్? ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అంటే, ఆ కాలంలో వీరు అరణ్యంలో ఉన్నారు, ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చారు. మనలాగా సాఫిస్టికేటెడ్గా డాంబర్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అలాంటివి ఉండే అవకాశం ఉందా? స్నానాలు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చెరువులు, కుంటలు, నీళ్లు, ఇలాంటి ప్లేసులకు వెళ్ళాలి. అది కూడా అంతమంది లక్షల్లో ఉన్నారు జనాలు. అంతమంది యొక్క హైజీన్, అంతమంది యొక్క పరిశుభ్రత, అందరూ కాలనీస్గా అక్కడే జీవిస్తున్నారు. అది కూడా మట్టిలో గుడారాలు వేసుకొని ఉన్నారు. మట్టి మన దేహానికి, అంటే మన దేహం ఎక్కువగా దేనికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు? మట్టికి. మనకు కూడా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, పిల్లలకు చెప్పేవారు, అరే మట్టిలో ఆడకురా గజ్జి వస్తుంది అనేవాళ్ళు. మట్టిలో ఆడకు గజ్జి వస్తుందని గుర్తుందా మీకు ఎవరికన్నా? మట్టిలో ఆడితే గజ్జి వస్తుందని. ఏంటి మట్టిలో ఆడితే గజ్జి రావటం? ఇరిటేషన్ మనం ఇలా దాన్ని ఏమంటారు, స్క్రాచ్ చేస్తూ ఇచ్చింగ్ ఉండాలి బాడీ అంతా, ఎందుకంటే మట్టిలో ఉంది కనుక. కాబట్టి ఆ కాలంలో ఈ ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నారు, మట్టిలో గుడారాలు వేసుకొని ఉన్నారు. నీటి పారుదల ఆ అరణ్యంలో ఎలా ఉందో పరిస్థితి, పైన ఎక్కడో ఒక స్నానం చేస్తుంటే పారే నీళ్ళలో మళ్ళీ ఇలా వచ్చాయనుకోండి పరిస్థితి, ఆ ఫ్లోయింగ్ వాటర్ ఎలా ఉందో. అన్ని ఏర్పాట్లు చేసినా కూడా వారి ప్రయాణాలు ఇలా సాగుతున్నాయి కనుక ఎక్కువగా మట్టికి ఎక్స్పోజ్ అవుతున్నారు. మీ స్కిన్ దెబ్బతిని ఇలాంటివి వచ్చే అవకాశం ఉందని మనం భావించి ఇలాంటివి ఏమైనా కనపడితే జాగ్రత్త పడండి. అంతేకాకుండా అప్పట్లో రెక్సోనా ఎక్కడిది, సంతూర్ ఎక్కడిది, మైసూర్ శాండిల్ ఎక్కడిది, డెటాల్ ఎక్కడిది చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఎందుకు వచ్చాయి ఈ సోపులన్నీ? మీరు ఆలోచించాలి కదా. ఇప్పుడు మనము వీఆర్ సో లక్కీ. ఒకవేళ మళ్ళీ ఏమైనా కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తే దానికి మళ్ళీ సపరేట్గా ఒక క్రీము, మామూలు లేదు. మగవాళ్ళకైతే ఫెయిర్ అండ్ హ్యాండ్సము, స్త్రీలకైతే ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇక అవన్నీ ఎక్కడ వెండి అరణ్యంలో ఆలోచించండి. కాబట్టి ఏంటబ్బా ఇవన్నీ చెప్పాడు దేవుడు అని డు నాట్ మిస్అండర్స్టాండ్ గాడ్. వారి జీవితం అప్పుడు మట్టిలో జరిగింది ప్రయాణం. వారి దేహ చర్మము ఎక్కువగా మట్టికి ఎక్స్పోజ్ అయింది. నేను ఇందాక స్కిన్ రిలేటెడ్ చెప్పా. మనకు బట్టలు వాష్ చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఏరియల్ ఉంది, సర్ఫ్ ఎక్సెల్ ఉంది, వాషింగ్ పౌడర్ నిర్మా ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఆ కాలంలో బట్టలు ఉతుక్కోవడానికి ఇవన్నీ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి చెప్పండి? ఎలా ఉతుక్కున్నారో ఏంటో, స్నానానికి సరైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో లేవు. అలాంటి ప్రయాణం జరిగిందండి మానవ చరిత్ర. మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వెనువెంట ఉంటూ వారి ఆత్మీయ జీవితాన్ని, వారి ఆరోగ్యాన్ని అలా కాపాడుతూ ఈరోజు మనల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం దేవునికి ఏమై ఉండాలి? రుణపడి జీవించాలి. ఆల్రైట్, గుడ్. ఇప్పుడు మా కేటగిరీ వస్తుంది. మా కేటగిరీ అంటే 40 వచనం చూద్దాం. ఇప్పుడు బాగుంటుంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మార్చి చదువుకుందాం. ఫస్ట్ మీరు చదవండి ఈసారి, 2 నేను చదువుతాను. ముఖం వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్టనొసటి వాడు పవిత్రుడు.
యాజకుడు వారిని చూడవలెను, కుష్ఠము దేహచర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్టతల ఎందైనను వాని బట్టనొసటి ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడ అయిన ఎడల ప్రత్యేకంగా 40-41 ఈ వచనాలు దేవుడు ఏం పరిచయం చేస్తున్నాడంటే, అంటే మనము నవ్వుకోవడానికి అనిపిస్తుంది కానీ ఇంటికి వెళ్ళి ఒకసారి నాడు నేడు మన ఫొటోస్ చూసుకోండి పరిస్థితి, పురుషులు ప్రత్యేకంగా. నాడు మన తల వెంట్రుకల పరిస్థితి ఏమిటి, నేడు మన తల వెంట్రుకల పరిస్థితి ఏమిటి చెప్పే నా పరిస్థితి కూడా మీరు చూడండి. మీ దగ్గర పాటల బుక్ ఉంది కదా, దాని మీద ఉన్న నా ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో ఉన్నప్పుడు నా తల మీద వెంట్రుకలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నా తల మీద వెంట్రుకల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. సో ఇదేంటంటే కాలం మారే కొద్దీ, అంటే వయస్సు పెరిగే కొద్దీ రోజు రోజుకి తల వెంట్రుకలు రాలినవాడు బట్ట తలవాడే కానీ కుష్ఠరోగం అని మాత్రం అనుకోకండి. ఆ కాలంలో వెంట్రుకలు రాలిపోతే ఇతనికి ఏదో పెద్ద రోగం ఉంది, ఇతను బయట పెట్టండి అని అనుకునేవారు ఇశ్రాయేలీలు. ఆ కారణం చేత మీరు వాళ్ళను అపవిత్రులుగా భావించకూడదు. తర్వాత రెండోది, కొందరికి పైనంతా బోదు కానీ ఈ సైడ్లోనో ఎగురుతూ పోతుంటుంది. దాన్ని 41వ వచనంలో చెప్తున్నాడు, ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్టనొసటి వాడు పవిత్రుడు. అంటే మొత్తం ఈ సెంటర్లో పోకుండా ఈ సైడ్లో పోతుంటుంది. ఈ సైడ్ పోకుండా ఉండడానికి పురుషుల ప్రయత్నాలు అంతా ఇంత ఉండవు. కొన్ని ఉన్నాయి కదండి, కొంచెం కవర్ చేయండి అని బార్బర్ షాప్లో చెప్తా వస్తుంటారు. ఏం చెప్పాలి చెప్పండి, కష్టాలు. 42 అయినను బట్ట తల ఎందే కానీ బట్టనొసటి ఎందే కానీ ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తల ఎందేనను. అలా వెంట్రుకలు నాలినంత మాత్రాన వెంటనే అతన్ని మీరు దూరంగా పెట్టకండి. ఎప్పుడు దూరంగా పెట్టాలంటే, ఏదైనా పొడబుట్టి అలాంటి వ్యాధిలా కనబడితే యాజకునికి చూపించండి. ఎస్, ఇది మామూలు బట్టతల కాదు, ఇది రోగంతో ఉన్నది అని చెప్పి దూరం పెట్టాలి. 45-46 ఇప్పుడు 45 నేను చదువుతాను, 46 మీరు చదవండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరియబోసి కొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకోవలను. నలభై 47 నుంచి మార్చి చదువుకుందాం. మరియు కుష్ఠుపూట వస్త్రమందు కనబడినప్పుడు, కొన్ని బట్టలు కొన్న తర్వాత వెంటనే ఉతికిన తర్వాత స్ట్రింక్ అయిపోవడము న్యాచురల్గా అవుతుంటే అది వేరు, ఏదో తేడా కనపడింది. అది గొర్ర వెంట్రుకల బట్ట ఎందేమి, నార బట్ట ఎందేమి, ఆ పొడ ఆ బట్ట ఎందేమి, ఆ తోలునందేమి, ఆ పేక ఎందేమి, తోలుతో చేయబడిన వస్తువునందేమి, పచ్చదాలుగానే కానీ ఎర్రదాలుగానే కానీ కనబడిన ఎడల అది కుష్ఠుపొడ, యాజకునికి దాని కనుపరచవలను. ఏడవ నాడు అతడు ఆ పొడను చూడవలను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందే కానీ పేక ఎందే కానీ తోలునందే కానీ తోలుతో చేసిన వస్తువునందే కానీ ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్ఠము, అది అపవిత్రము. అంటే ఇది గొర్రె వెంట్రుకలతోనూ నారబట్టతోనూ చేస్తున్నారు కనుక వాటిలో ఒకవేళ డిసీజ్ ఉండి మనం వాటితో చేసుకుంటే వాటిలో కూడా ఏదైనా రోగం పుట్టే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. పత్తి, కాటన్ ఇంకా అంత ఎక్కువగా ఎక్స్పోజ్ అయినట్లు లేదు ఆ కాలంలో. ఆ కాలంలో గొర్రెల మందలు, మేకల మందలు బాగా పెంచేవారు కదా, దాని నుండే వీటిని తయారు చేసుకునేవారు వారి యొక్క వాతావరణాన్ని బట్టి.
అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ వస్త్రమందు అనగా పడుగునందే గాని పేక ఎందే గాని తోలుతో చేసిన మరి దేని ఎందే ఏమి వ్యాపింపకపోయిన ఎడలా ఆ పొడగల దానిని ఉదికిన తర్వాత యాజకుడు దానిని చూడవలను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రం. అగ్నితో దానిని కాల్చివేయవలను. అది లో వైపున కానీ పై వైపున కానీ పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. అటు తర్వాత అది ఆ వస్త్రమందే కానీ పడుగునందే కానీ పేక ఎందే కానీ తోలుతో చేసిన దేని ఎందే కానీ కనబడిన ఎడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలను. యాభై 59 అందరం కలిసి చదువుదాం. అప్పుడు అది అపవిత్రమగును. బొచ్చు బట్ట ఎందే కానీ నారబట్ట ఎందే కానీ పడుగునందే కానీ పేక ఎందే కానీ తోలు వస్తువుల ఎందే కానీ ఉండు కుష్ఠపుడను గురించి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. ఎవరికిచ్చాడు ఈ బాధ్యతలన్నీ? మరి వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత వీరు చీట్లు వేసి పంచుకుంటారు కదా దేశాన్ని. రూబేను గోత్రం నుండి బెన్యామీను గోత్రం వరకు యాజకులందరూ మందిరం దగ్గరే ఉన్నారనుకోండి. ఒక ఇంటిలో ఒక గోడకి ఏదైనా సమస్య వచ్చినా, వారు వాడుకునే వస్త్రాలకు ఏదైనా సమస్య వచ్చినా, వారు ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి ఎక్కడికి రావాలి? ఇప్పుడు యెరూషలేంకే రావాల్సి వస్తుంది. ఆ సమస్య లేకుండా దేవుడు ఏం చేశాడంటే ఈ యాజకులందరినీ లేవీయులకు బాధ్యత అప్పచెప్పి మీరు అన్ని ప్రాంతాల్లో ఉండని పంపించండి. ముందు దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించండి అని. ఒకవేళ లేదంటే చాలా కష్టమైపోయేది వారికి. ఆ తర్వాత మళ్ళీ క్రొత్త నిబంధనలో వారందరూ ఇక్కడికి రావడం కంటే దేవుడే అందరి దగ్గరికి వెళ్దామని యేసు ప్రభు ప్రతి ప్రాంతానికి నడిచి సువార్త ప్రకటించడం జరిగేది. ఇంతటితో నేటి సందేశం సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు ధ్యానించినటువంటి విషయాలు మేము బహు జాగ్రత్తగా విని నేర్చుకొని బలపడట కృప చూపమని నా ప్రభువా, మీ బిడ్డలు ఈ విషయాలు ఆలోచించటకు సహాయం చేయమని వేడుకొంచు. మా దేవుడు నిజరక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.